హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను వసుంధర వంట రుచులు. ఈరోజు బెల్లం సేమియాతో కలిపి ఒక మంచి స్వీట్ అండి. మీరు ఈ స్వీట్ ఒక్కసారి చేశారనుకోండి, ఇంటికి ఎవరైనా బంధువులొచ్చినా, సడెన్‌గా స్వీట్ ఏమైనా తినాలనిపించినా పిల్లలకి హెల్తీగా పెట్టొచ్చండి. బయట నుంచి మైసూర్ పాకు అలాంటివి ఏమి తీసుకొని రాకోకుండా ఇంట్లోనే హెల్తీగా, ఈజీగా మంచి ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకోవచ్చండి. ఏం లేదండి, ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసేసి, ఒక కప్పు సేమియా వేసుకున్నానండి. బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. రోస్టెడ్ సేమియా అయితే లైట్‌గా సరిపోతుందండి. నేనిక్కడ నాన్ రోస్టెడే తీసుకున్నాను. మరి ఇంకొక స్పూన్ నెయ్యి వేసేసి, మరి అందులోకి డ్రై ఫ్రూట్స్ అండి నేను కొద్దిగా గ్రైండ్ చేసేసుకున్నాను. అందులోకి ఒక ఒక స్పూను శనగపిండికి 3 స్పూన్లు గ్రా డ్రై ఫ్రూట్స్ పొడి కలుపుకున్నానండి. అది గాని నెయ్యిలో బాగా వేయించేసుకున్నానండి. ఆ సేమియా పక్కన పెట్టేసాను. వేయించుకున్న పొడి పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక బౌల్ సేమియా పిండి అన్నీ ఒక కప్పు సరిపోతాయండి. కప్పుకు తగ్గట్టు 2 కప్పుల బెల్లము నీళ్ళు. అది పాకు రావాల్సిన అవసరం లేదండి. ఓన్లీ బెల్లం కరిగితే చాలు. ఇప్పుడు ఈ సేమియాను, ఈ పిండి 2 మిక్స్ చేసేసుకొని ఈ బెల్లము నీళ్ళు వడపోసుకోవాలండి. ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఏమన్నా ఉన్నా గాని నీట్‌గా ఇదైపోతుంది. ఇప్పుడు యాలకులు, ఇలాచి అండి ఒక 2 ఏసుకోవాలి. మంచి టేస్ట్ సువాసన కోసము. నిజంగా ఈ స్వీట్ తింటుంటే మీరింకా తినాలనిపిస్తుందండి. నోట్లో పెట్టుకుంటే నిజంగా కరిగిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే మరీ చేసుకుంటారు. ఇప్పుడు ఒక ప్లేట్‌కి నెయ్యి వేసేసి బాగా చుట్టూరా అంతా నెయ్యి తగిలేటట్టుగా అంటించేసేసి అందులోకి ఈ స్వీట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన వదిలేసేయండి. దాన్ని మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్‌లో కట్ చేసుకుంటే చాలా టేస్టీ, రుచికరమైన, ఆరోగ్యకరమైన స్వీటు చాలా తొందరగా రెడీ అయిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని ఒకసారి లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. మీకింకా ఏమైనా వంటలు కావాలంటే కింద కామెంట్ రూపంలో తెలపండి. నేను ఎలాగో చేసి మీకు పెడతాను. చూడండి, స్వీట్ చూస్తానే నోట్లో నీళ్లూరుతున్నాయి. ముట్టుకుంటే చాలా స్మూతీగా ఉంటదండి. అసలు నోట్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా కరిగిపోతుందండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.